So, okay, fine. So, to reach at least a basic minimum of what are the rules you need to follow and what we need to do while we are going on in Lendur. From that day, even today, while I go out, I make sure that I use a helmet. Respected. Prevention therefore becomes as important as treatment. With these safety regulations, motor vehicle laws, and also the preventive strategies, direct department functioning under the government as per Motor Vehicles Act 1988, and the specialized officers entrusted with medical professions in reducing road traffic accidents and fatalities. This session will also bring Garu to please come on to the dais. And also, I would like to your participation. And we gathered here to observe the road safety society. But at the same time, the road lines is what we are meant to be. And to avoid these things, we have to take a lot of care and we have to follow the rules and regulations laid by the transport department and government of Andhra Pradesh and India. Somebody met with the accident, of course, maybe we have to see the form of entire family. See the 4 minutes, I think. Please observe. ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఆపుతున్నారు, గమనించండి. Suspension of the driving license more than 3 times. ఆ తర్వాత బండి నడపడానికి అదే అవకాశం లేకుండా పోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పెనాల్టీ మీకు ఆల్రెడీ తెలుసు, చూశారు. కాబట్టి దయచేసి లైసెన్స్ లేకుండా మాత్రం నడపవద్దు వాహనాన్ని. అందరూ లైసెన్సులు తీసుకుని తర్వాత వాహనాన్ని నడపండి. మీరు కిక్ కొట్టాలా లేదా స్టార్ట్ చేయాలి అని చెప్పి అంటే మీకు లైసెన్స్ ఉంటేనే బండిని ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎవరికైనా బండి ఇవ్వాల్సి వస్తే అతనికి లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అతనికి వాహనం ఇవ్వాలా. అలా కాకుండా మీరు ఇచ్చినట్లయితే మీరు కూడా శిక్షార్హులు. యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పెనాల్టీ. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈరోజు నెల్లూరు మెడికల్ కాలేజీ విద్యార్థులకు రహదారి భద్రత పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క స్టూడెంట్స్ ఎక్కువ మంది రహదారి ప్రమాదాల బారిన పడి మరణించడం జరుగుతుంది మరియు గాయపడడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే రేపు భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ స్టూడెంట్స్కు రహదారి భద్రత పైన అవగాహన కల్పించడం, వారు ఏ విధంగా ప్రయాణం చేస్తే రోడ్డు పైన ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని, అదేవిధంగా వారి కుటుంబాలకు కూడాను అండగా ఉంటారని చెప్పేసి విధానాన్ని మేము రవాణా శాఖ తరఫున వివరించడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే, రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత నా బాధ్యత అనుకొని ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నారాయణ మెడికల్ కాలేజ్ డీన్ మాట్లాడుతున్నా. ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి శ్రీ బాలమురళీకృష్ణ గారు, సుప్రీం రెడ్డి గారు అండ్ పూర్ణచంద్రరావు గారు వచ్చి మన నారాయణ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఒక రోడ్ సేఫ్టీ పాటించకపోయినందువల్ల ఒక సిటిజన్గా ఎంత కోల్పోతామో, మన ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందో కూడా బాగా చక్కగా వివరించారు. ఇది చాలామందికి మా స్టూడెంట్స్, ఎందుకంటే యూత్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా డ్రైవ్ చేసేవాళ్ళు యూతే ఫస్ట్ ఉంటారు. వాళ్ళు కానీ సరిగ్గా ఈ రోడ్ రూల్స్ పాటించకపోయినందువలన వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఇబ్బంది పడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వాళ్ళు చెప్పిన సేఫ్టీ రూల్స్ పాటించి అందరూ వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, మరియు ఈ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఇబ్బందులు పడకుండా చూడాలని, ట్రాజడీ అనేది లేకుండా చూడాలని చెప్పి కోరుకున్నాను. ఇంకోటి పెడస్ట్రియన్స్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, లేదా కారు కానీ ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది పోలీస్ పని లేదా
రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ పని అనుకోకుండా ఒక సిటిజన్గా ప్రతి ఒక్కరికి మన బాధ్యత ఉంది. వాళ్ళు ఎంతవరకని వాళ్ళందరూ సేఫ్ గార్డ్ చేయగలుగుతారు, మనమే సేఫ్ గార్డ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు లా అండ్ ఆర్డర్కి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మధ్యలోకి, కానీ మన లైఫ్లో మనమే కాపాడుకోవాలి. దానికి మార్గం ఏంటంటే వాళ్ళు ఇచ్చే సేఫ్టీ మెజర్స్ని తూచా తప్పకుండా పాటించడం అనేది చాలా ముఖ్యం.